హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనపల్లె గుమగుమలు. ఇవాళ మన రెసిపీ వచ్చేసేసి పుదీనా రోటి పచ్చడి అండి. ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ముందుగా నేనైతే ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకున్నానండి. దీనిలోకి 50 గ్రాములు ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 12 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 మీడియం సైజ్ టమాటాలు, కొంచెం కరివేపాకు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఈ ప్యాన్ బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న 1 కప్ ఆఫ్ ఆయిల్ నుంచి 1/2 కప్ వరకు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పుదీనాని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి పుదీనా. ఒక 5 మినిట్స్ దాకా ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకి పుదీనా ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన పుదీనాని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పుదీనా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో మనం తీసుకున్న 50 గ్రాముల ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి బాగా మరీ నల్లగా అయ్యేలా ఫ్రై చేసుకోకండి, పచ్చడి చేదు వస్తుంది. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకే ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. అలాగే తీసుకున్న జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న కరివేపాకు, తీసుకున్న వెల్లుల్లి రబ్బర్లో ఒక 10 వెల్లుల్లి రబ్బల వరకు యాడ్ చేసుకోవాలండి. ఇవి మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇవి బాగా ఫ్రై అయ్యి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం తీసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకుందాం. మీకు ఇవి ఫ్రై అవ్వటానికి కొంచెం ఆయిల్ తక్కువ అయితే మనం తీసుకున్న 1 కప్ ఆఫ్ ఆయిల్లో కొంచెం యాడ్ చేసుకొని టమాటాలని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనకి టమాటాలు బాగా మగ్గాక మనం తీసుకున్న పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, కరివేపాకుని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని
మరీ ఫైన్ పౌడర్గా పట్టుకోకండి, కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టించండి. మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, మరీ ఫైన్గా పట్టుకోకండి, ఇలా కొంచెం బరకగా ఉండేలాగా పౌడర్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఎండుమిర్చి రోటిలో అంతగా నలగవండి, అందుకనే నేను ఈ మిక్సీ జార్లో వేసుకున్నాను. ముందుగా మనం తీసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలని చింతపండుని రోటిలోకి యాడ్ చేసుకోవాలండి. దీన్ని బాగా నూరుకోవాలి. చూస్తున్నారు కదండి, టమాటాలు ఇలా బాగా నలిగేదాకా దంచుకోవాలి. మనం ఎటువంటి సాల్ట్ యాడ్ చేయట్లేదండి ఇక్కడ, ఎందుకంటే మనము మిక్సీ జార్లో పట్టిన పౌడర్లో సాల్ట్ వేసాము కదా, అందుకనే మేము ఇక్కడ ఏం సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఇలా బాగా మెదిగిన టమాటాల్లోకి మనం ఫ్రై చేసుకున్న పుదీనా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా దంచుకోవాలి. ఈ పుదీనా బాగా నలిగాక మనం పౌడర్ పట్టుకున్న ఎండుమిర్చిని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని దంచుకోవాలండి. ఇలాగా మనం దంచుకున్న పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనం పచ్చడి రోటిలో చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి. ముందుగా మనం ఈ పచ్చడి పోపు పెట్టడానికి పోపుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. మనం దంచుకున్న పచ్చడి, మనం ఇందాక తీసుకున్నాం 1 కప్ ఆఫ్ ఆయిల్, దానిలో 1/2 కప్ ఆఫ్ ఆయిల్, వెల్లుల్లి రబ్బలు అండ్ పోపు దినుసులండి. దీనికి కొంచెం కరివేపాకు తీసుకున్నాం. ముందుగా మనకు మిగిలిపోయిన ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. దీనిలోకి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు అండ్ మిగిలిపోయిన చిన్నులపాయ రెబ్బలు యాడ్ చేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కండి, ఇవి ఇలా ఫ్రై అయ్యాక మనం రోటిలో దంచుకున్న పుదీనా పచ్చడిని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలండి తాలింపు కలిసేదాకా. చూస్తున్నారు కదండి, మనకి ఎంతో రుచికరమైన పుదీనా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ వీడియోని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.